హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉంటే ఫ్రూట్ సలాడ్ అయితే చేశానండి. కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేయండి. చల్లగా ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఫ్రూట్స్తో తినడం వల్ల చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ అయితే మిల్క్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా పాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మరుగుతూ ఉండాలండి. మరిగిన తర్వాత 1/3 కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి. స్వీట్ మీ టేస్ట్ని బట్టి కావాలండి ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసుకొని మనం పక్కకు పెట్టుకున్న పాలలో 3 టేబుల్ స్పూన్ ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పాలైతే బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాతే దీన్ని యాడ్ చేయాలండి. ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ అయితే ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలండి. నేను కొంచెం కలర్ యాడ్ చేస్తున్నా, ఎల్లో కలర్. కలర్ అనేది ఆప్షనల్ అండి. మీరు దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలండి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి మూత పెట్టి. మీరు ఇది చల్లగా అయిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇందులో ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇలా అయితే చేయట్లేదు. దీనికి మధ్యలో ఏమైనా ఉండలు ఉంటాయి అని చెప్పేసి నేను ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఇలా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అది ఈ విధంగా అయితే అవుతుంది. దాన్ని మరొకసారి క్రీమీ టెక్స్చర్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా క్రీమీ టెక్స్చర్లో మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి. నేను నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నా ఈ విధంగా. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకొని అన్నీ స్వీట్గానే ఉండాలండి. పుల్లటివి తీసుకోకూడదు. ఈ విధంగా ఫ్రూట్స్ తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా జీడిపప్పు వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టేస్టీగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే స్టవ్ మీద నుంచి దింపగానే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చండి. అలా అయినా తినొచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా చాలా టేస్టీగా చల్లగా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.